మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురంగూడలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కోడలు తమ కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లినా మాకు న్యాయం జరగలేదని శైలయ్య వాపోయారు. 4 నెలలుగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తన భార్య చికిత్స తీసుకుంటుందని, ప్రాణాపాయం స్థితిలో కొట్టుమిట్టలాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు శైలయ్య. ఇప్పటికీ 5 లక్షల ట్రీట్మెంట్ ఖర్చు అయ్యిందని, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని, న్యాయం చేయాలని సేవాలాల్ బంజారా మహిళా సంఘం సహాయంతో ఇంటి ముందు ఆందోళన దిగారు. ట్రీట్మెంట్ తీసుకున్న సాలమ్మకు చిత్ర హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న సాలమ్మకు న్యాయం జరిగే వరకు చిత్ర హాస్పిటల్లో ఉన్న సాలమ్మకు న్యాయం జరిగే వరకు చిత్ర హాస్పిటల్లో ఉన్న సాలమ్మకు న్యాయం జరిగే వరకు తండ్రికి ఎల్లబట్టిన కొడుకుని తండ్రి ఎల్లబట్టిన కొడుకుని కళ్ళబిడ్డ కసాయి కొడుకుని కసాయి కొడుకుని 70 సంవత్సరాల ముసలాన్ని ఎలగొట్టిన కసాయి కొడుకుని 70 సంవత్సరాల ముసలాన్ని ఎలగొట్టిన కొడుకుని న్యాయం జరిగే వరకు చిత్ర హాస్పిటల్లో ఉన్న సాలమ్మకు న్యాయం జరిగే వరకు చిత్ర హాస్పిటల్లో ఉన్న సాలమ్మకు న్యాయం జరిగే వరకు తండ్రికి ఎలగొట్టిన కొడుకుని తండ్రి ఎలగొట్టిన కొడుకుని కళ్ళబిడ్డ కసాయి కొడుకుని కసాయి కొడుకుని 70 సంవత్సరాల ముసలాన్ని ఎలగొట్టిన కసాయి కొడుకుని 70 సంవత్సరాల ముసలాన్ని ఎలగొట్టిన కొడుకుని అల్కాపూర్ ఉంటే అక్కడ ఎవడు కిరాయి ఇయ్యలే, కిరాయికి ఎవడు ఇస్తలేడు. వీళ్ళకు ఇయ్యకుండా మా బిడ్డ ఏం చేసింది, ఈ శివాలయం ఉన్నది కదా, ఆడ ఆ శివాలయం ఉన్నది ఆ అయ్యగారిది ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లోకి వచ్చి ఉంటే కల్లా ఆ ఇంట్లోకి వచ్చి ఉంటే ఆయన తోటి తాగి సిగ్గులేటర్ తోటి దొల్లి పెట్టుకున్నాడు. దొల్లి పెట్టుకున్నాక వాళ్ళు కాల్ చేయించారు. వాళ్ళు కాల్ చేయించాకల్లా ఏమో మన ఇల్లు జాగా ఉంది కదా, నాకు 200 గజాలు ఉంది, ఈయనే కదా టెలికాంలో ఉంది, టెలికాంలో 200 గజాలు ఉంటే 200 గజాలు అమ్మి మా ముసలి ఆడికన్నది తక్కువ కొడుకులు గారు అని అన్నది. అయితే కూడా మనకు ఇల్లు ఉండాలి, ఇల్లు లేని ఎట్లా అని మా వైద్య అని అనుకొని ఆ 33 లక్షలకి జాగా అమ్మినాం. 33 లక్షలు దీనికి కట్టినా. దీనికి కట్టిన బ్యాంకులో నాకు 2 లక్షలు, ముసలమ్మకు 2 లక్షలు ఉన్నాయి. 4 లక్షల రూపాయలు ఈ పొట్టోడే డ్రాప్ చేసుకున్నాడు. డ్రాప్ చేసుకున్నాడు శివ డ్రాప్ చేసుకున్నాడు. డ్రాప్ చేసుకున్నాక నేను ఏమో మన ఇల్లు మన కథ అని చెప్పి నేను ఒక 2 నెలలు పోయింది. 2 నెలలు పోయినాక నా చిన్న కొడుకు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. 2 బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఇంత ఇది ఇవ్వకపోతే మాత్రం మరి ఏం చేసిన కష్టమాయే, మరి ఒక్కరికి ఇచ్చి దక్కేది కాదు, 2కి చెరింత దక్కవలసి వస్తుందా అని నేను విన్నాను. అంటే నా కొడుకు ఫోటో పోయినది, చచ్చిపోయిన ఆయన ఫోటో తీసుకుపోయి కయ్యముచ్చాక ఈయనే ఈ బస్తీలనే ఒక ఆయన లమ్మడాయన దిగరు ఏమో లాయర్ అంట, ఆయన వీళ్ళకి పరంగానే ఉన్నాడు. ఆయన ఆ రోజు ప్రజలు ఇస్తామని రాసిండు కాగితం, ఈయనే రాసిండు లాయర్ ముందర. ఇస్తామని రాసినాక ఆయన ఏం చెప్పిండు, ఆస్తిని మీకు దక్కాలి అంటే ముసలోళ్ళ మాపు కథను పెట్టింది. ముసలోళ్ళు కథం పెట్టి తెలంగాణ ఏడుగుంది. ఈయన మనోడు శివ ముసలోళ్ళ కథం పెట్టి పండబెట్టి తెలంగాణ ఏడుగురు అని చెప్పిండు అంటే ఈయన లాయర్. ఏం పేరు అయ్యా అంటే మీకు ఆస్తి దక్కాలంటే ఆ పని చేయి, బయట నేను చూసుకుంటా అన్నాడంట ఆయన. అంటే 2-3 రోజులు లోపల సిల్క్ వేసిన, వీళ్ళు అనుకునేది సిల్క్ వేసిన. సిల్క్ వేసే సిల్క్ ఇట్లా తలుపు కొట్టి చూసి వెళ్ళలేదు. వెళ్ళకుంటాక తీపులకు మొదలుపెట్టారు. తీపులకు మొదలుపెట్టి ఇక మా కోడలు చెప్పు పిడుచుకొని ఇక ఈ పక్క మొత్తం కొరితాల కల్లా ఇక మొత్తం ఈ చెవి ఇన్రాదు ఒక్కటే వస్తుంది, ఒక్కటే చెవి వస్తుంది, ఇది ఇన్రాదు.
ఇక ఈమె కొట్టాక ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కొట్టిండు. ఆయన కొట్టినాక మళ్ళీ మా బిడ్డకు ఫోన్ చేస్తే మా బిడ్డ వచ్చింది. మా బిడ్డను కొట్టిండ్రు. మా 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 బిడ్డ కొడుకుని కొట్టిండ్రు. కొట్టినాక ఇక ఆ ఇల్లు కట్టి ఈ పైసలు కట్టి నేను ఇల్లు నీ పేర ఉంటే లోన్ ఇయ్యరు, నీ ఎవరి పేరు ఉంటేంది నా పేరు అయితేంది నీ పేరు అయితేంది అని అంటే సరే రారే ఎవరి పేరు అయితేంది అని అని అన్నాక 2వ నెల నాన్న నుంచి తీపలకు మొదలు పెట్టారు. ఇక వీళ్ళ దగ్గర నా సామాను గిట్ట తీసిర్రు, సగం వాడు అమ్ముకున్నారు, సగం వాడు ఎక్కడ చేసారు సామాను గాడేసిండ్రు రోడ్డు మీద వేస్తే ఏం చేస్తాను ఆ రోడ్డు మీద వేసుకొని పోయి ఆ దెబ్బల మంటకు మేము తట్టుకోలేకపోయినాం. నేను ముసలిది కూడా కాళ్ళు ఇంతవరకు బాగా కాలేదు. ఇప్పుడు ఉండదో పోయిందో ఇంకా హాస్పిటల్ నేను నచ్చేస్తాల కొట్టి అప్పుడు కొట్టిరు కదా అవన్నీ ఎట్టెట్లా అయినావో మొత్తం ఇంచి సెప్టిక్ ఇప్పటికి 4 నెలలు నాకు నా ఆస్తి అన్నా నాకు కావాలి, నా డబ్బు అన్నా నాకు కావాలి. ఈ రెండిట్లలో ఏదన్నా ఆస్తి ఏముంది, ఎంత ఉంది, ఏం కావాలంటారు? నాది 37 లక్షలు ఇళ్ళ పెట్టేవి, అదన్నా రావాలి. నా 37 లక్షలు నాకన్నా రావాలి. ఇంకప్పుడు నా ముసలిదానికి ఇప్పుడు 5 లక్షలు దాటిపోయినాయి ఇప్పటికి. బాధ ఉండే కదా ఇదంతా చేసేది. పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకున్నాడు ఎంతమంది మాట్లాడినాక ఆయన నేను చెప్తున్నా కదా ఆయన కాదన్నాడు. ఇప్పుడు ఆడియో కూడా రాసిరు, ఏమని రాసిరు? సైన్ చేసి పంపిండు. ఎటు పోయి న్యాయం చేయండి ముసలి ఆగం చేయకూడదు అని. ఎన్ని రోజులు బయటకు వచ్చి ఏడికి బయట ఉంటున్నావు? బయట ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి 4 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి కిరాయి నెలకు 5,000 రూపాయలు మా బిడ్డ కడుతుంది. అంత తిండి గిండి అంతా ఆమె పెడుతుంది. డబ్బు కావాలని కోరుకుంటున్నా. నా డబ్బు అన్నా నాకు కావాలి, నా ఆస్తి అన్నా నాకు కావాలి. సరే, నీ పేరు? సాలయ్య. సాలయ్య. ఎక్కడ ఊరు? ఎక్కడ? నాగిల్లా. నాగిల్లా ఊరు. నాగిల్లా. ఇక్కడ ఉండేటి ఎన్ని రోజులు అవుతుంది? మీ కొడుకు ఇట్లా ఏడా ఇక్కడ ఈ ఉండే కడ ఇది కొన్నాకనా? ఇది కొని ఇప్పుడు 5 ఏళ్ళో అవుతుంది. అప్పటి నుంచి ఇక ఇంట్లోనే ఉన్నారు. అడిగినావా మరి కొడుకుని? అడిగినావా నాకు ఆస్తి కావాలని? అడిగినా అడిగితే కొట్టనీకి వస్తుంది. మా కోడలు ఇట్లా లేపి పీక్కుంది రారా ఉండయి ఇట్లా అని ఇట్లా మాట్లాడుతుంది. ఇట్లా పీకి ఇట్లా చూపుతారు, ఇట్లా పీకి ఇవ్వరా